హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ట్యూస్డే కదా. ఎప్పుడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉంటాము. అందుకని మా పెరట్లో ఉన్న తమలపాకులు కోసుకుంటున్నాను. ఆంజనేయ స్వామికి తమలపాకులు సమర్పిస్తే చాలా మంచిది కదా. మా పెరట్లోనే తమలపాకుల మొక్క ఉంది. అది ఒక వేప చెట్టు ఉంది. వేప చెట్టుకి బాగా అల్లేసింది అనమాట తీగ. తమలపాకు చెట్టు అంటారు కదా, తీగే వేప చెట్టుకి బాగా అల్లేసింది. అది ఎప్పుడు పూజకి కావాల్సి వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కోసుకుంటాము. వర్షం పడింది కదా, నీట్గా కూడా కనిపిస్తున్నాయి ఆకులు. అందుకే మీకు ఈ వీడియో తీసాను, పెడదామని చెప్పని. చాలా ఎన్ని ఆకులు కోసుకున్నా మళ్ళీ వెంటనే చివరి వచ్చేస్తూ ఉంటుంది. మొన్న మీకు గార్డెన్ శుభ్రం చేసినప్పుడు ప్రతిదీ డీటెయిల్గా పెట్టడం కుదరలేదు నాకు. అందుకే ఈరోజు పెడుతున్నాను. తమలపాకు మొక్క అది మొన్న చూపించలేదు కదా మీకు. అందుకని ఈరోజు డీటెయిల్గా చూపిద్దామని ఇప్పుడు మార్నింగ్ పువ్వులు కోసుకునేటప్పుడు మీకు ఇలా ఈ వీడియో తీశాను, చూపిద్దామని చెప్పని. మొన్న పెరడు శుభ్రం చేసినప్పుడైతే ఇవి కూడా కొంచెం కోసేద్దాం అనుకున్నాం. కానీ ఎందుకులే, వచ్చేది శ్రావణ మాసం కదా, అందరికి యూజ్ అవుతాయని అలా ఉంచాము. ఫ్రెండ్స్, ఈ మొక్క చూసారా? ఇది బ్రహ్మకమలం మొక్క. మొన్న 10 days క్రితం ఒక 6-7 పువ్వులు పూసాయి. ఆ రోజు వీడియో ఉంది, మీకు పెడతాను. ఇప్పుడు నిన్న శుభ్రం చేసినప్పుడు మళ్ళీ మొగ్గలు కనిపించాయి నాకు. అందుకే ఇగో సపరేట్గా మొక్క తీసి పక్కన పెట్టాను. ఇప్పుడు కూడా 4-5 మొగ్గలు వచ్చాయి. ఇవి ఒక 15 రోజులు 10 రోజుల్లో ఇవి కూడా మొగ్గలు విడిపోతాయి. మళ్ళీ మీకు ఆ వీడియో కూడా పెడతాను. ఇది పువ్వు విడిచినప్పుడు దాని స్మెల్ విపరీతంగా చాలా బాగుంటుంది. ఆ స్మెల్ విపరీతమైన స్మెల్ వస్తుంది. స్మెల్ చాలా బాగుంటుంది. ఇది చాలా శివుడికి ఇష్టమైన పువ్వు కదా. ఈ సంవత్సరానికి ఒక్కసారే పోస్తాయి. ఈ సీజన్లోనే పోస్తాయి ఇవి పూసినప్పుడైతే ఫస్ట్ సారి మొక్క తెచ్చిన వెంటనే పూసినప్పుడైతే ఒక 15 పువ్వుల వరకు పూసాయి. ఆ పువ్వులను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇప్పుడు మన వర్షానికి కొంచెం మొక్కలు బాగా ఆకులు అవన్నీ చితుకుపోవడం వల్ల మొగ్గలు ఎక్కువ రాలేదు. ఇగో మందారాలు, ఈ కలర్ మందారం కూడా ఉంది. మన వర్షం వల్ల మొగ్గలు బాగా ఇదైపోయాయి. 1-2 పోస్తున్నాయి. ఈరోజు పింక్ మందారం, ఎరుపు మందారం కూడా నేను కోసుకున్నాను ఆంజనేయ స్వామికి అని చెప్పని. ముద్ద మందారాలు అయితే ఈరోజు పుయ్యలేదు. మళ్ళీ మీకు ఆ మొక్క వీడియో చూపిస్తాను. ఈరోజు ఈ మందారాలు ఆ మందారాలు కోసుకున్నాను. మొన్న నాటాను కదా, ఆదివారం నాటాను కదా గడ్డు గులాబీలు. ఇవి కూడా మొగ్గలు పువ్వులుగా విడిచేసాయి. ఇంకా అందుకోలేదు కానీ విడిచేయి అందంగా కనిపిస్తున్నాయి. అవి కూడా మీకు చూపిస్తున్నాను. అవి మార్నింగ్ లేచిన వెంటనే ఈ పువ్వులను చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకైతే. మొన్న మీకు గులాబీ మొక్క కూడా వేసానని చూపించాను కదా, అది కూడా చూపిస్తాను మీకు. దానికి కూడా ఒక మొగ్గే ఉంది. ఆ రోజు చూపించినప్పుడు ఆ మొగ్గ కొంచెం విడిచింది. ఇంకా ఇలా ఇంతవరకు విడిచింది. రేపుడికి ఎల్లుండికి పూర్తిగా విడిచిపోతుంది. ఇవి చూసినట్టే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.